మరి ఇప్పటికీ చెరువులు వీటన్నింటినీ కూడా తవ్వడానికి కావాల్సిన నిధులు శాంక్షన్ చేపించడానికి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆమోదం తెలిపారు. ఒక చింతలపూడి మరి ప్రాజెక్ట్ ఏదైతే మనం ఎన్నికల్లో మరి చెప్పుకున్నామో మరి అది ఒక్కటే ఇంకా ప్రారంభించలేకపోయాం. కారణం ఏమిటంటే మరి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఏదైనా ఒక ప్రభుత్వానికి 76 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించింది ఎన్జిటి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఒక 76 కోట్లు పెనాల్టీ విధిస్తే అది కట్టకపోవటం మూలంగా అది సుప్రీంకోర్టులకు వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టులో ఒక్కసారి బయటకు రాగానే మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే దాన్ని వెంటనే ప్రారంభించడానికి ఎవరికైతే ల్యాండ్ కంపల్సేషన్ రాలేదో ఆ కంపల్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో మాట్లాడాను. అయ్యా, ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా కొంత ఇబ్బందికరంగా ఉంటే మా రైతుల తరపున నేనే ఒక లాయర్ని పెట్టుకుంటాను సుప్రీంకోర్టులో, మరి ఎంత ఖర్చు అయినా నాకు బాధ లేదు, మరి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే కొంత సమయం వేచి ఉండి సరిది, ఒకవేళ అక్కడ ఏమైనా ఆలస్యం జరుగుతుంటే నువ్వు అదేవిధంగా ఒక ప్రయత్నం చేయద్దు కానీ అని చెప్పేసి చెప్పారు. దానికోసం కూడా నేను వేచి ఉన్నానని చెప్పేసి అందరికీ సెవెన్గా మనం చేస్తూ